హిందువుల గురించి వ్యతిరేకంగా మాట్లాడే వారి న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. సోషల్ మీడియా వేదికగా హిందూ దేవాలయాలు, దేవుళ్లు, సాంప్రదాయాలపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చెప్పారు. చాలా మంది పాస్టర్లు హిందువులపై నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని తెలిపారు. హిందూ సాంప్రదాయాల పరిరక్షణ కోసం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు భానుప్రకాష్ స్పష్టం చేశారు. ఒక రాక్షసుడు ఆయన మాట్లాడతాడు నోటికొచ్చినట్టు. రాముడు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణాదికి వలస వచ్చాడని, ఏదో పండ్లు దొంగలిచ్చారని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడతారు. ప్రకాష్ రాజ్ మీద కూడా నేను డెఫర్మేషన్ 100 కోట్ల రూపాయలకి వేయడం జరిగింది. అంతేకాకుండా డీజీపీ గారికి క్రిమినల్ కేసులు నమోదు చేయని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రకాష్ రాజ్ కాకుండా అనేక మంది పాస్టర్లు, మిత్రులారా, అనేక మంది పాస్టర్లు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు వాళ్ళ యూట్యూబ్ని వేదికగా, నేను నిన్న ఒక వీడియో చూశాను, వెంకటేశ్వర స్వామి మీద వీడియో చేస్తారు, ఈశ్వరు మీద వీడియో చేస్తారు, సీతమ్మ మీద వీడియో చేస్తారు, ఇలా సరస్వతి మాత మీద వీడియో చేస్తారు, నోటికొచ్చినట్టు మాట్లాడతారు. వీళ్ళందరూ ఆటలు సాగే ప్రసక్తే లేదు. రాబో రోజుల్లో వీరందరి వీపు విమానం మోతమైపోతుంది. తోలు తీసి కారం పెడతాం, జాగ్రత్త, తోలు తీసి కారం పెడతాం. నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పేమెంట్ కోసం మీరు చేస్తుంటే చేష్టలు, దీని వెనకాల కొన్ని విదేశీ శక్తులు కూడా పనిచేస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగా హిందూ మతం నుంచి ఏదైనా మతం మారిస్తే ఆర్థికంగా వారికి లబ్ధి చేకూర్చే విధంగా, అలాగే లవ్ జిహాదీ, ఈ మధ్య మీరందరూ గమనించినట్లయితే లవ్ జిహాదీ పేరుతో అమాయక హిందూ చిన్నారుల్ని, బాలికల్ని, మహిళల్ని లోబరుచుకొని తద్వారా రాక్షస ఆనందం పొందుతున్నారు. ఇది మంచిది కాదు. ఇప్పటికే వారందరినీ ఐడెంటిఫై చేసి మన జరిగినటువంటి టీసీఎస్ సంఘటన కానీ, బెంగళూరులో జరిగినటువంటి మొన్న ప్రకాష్